వీడియోని చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్తగా చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి 2 సంవత్సరాల నుంచి ఎదురొస్తున్నటువంటి ఈవెంట్ సంబంధించినటువంటి అప్డేట్తో పాటు ఎవరైతే స్టేజ్ 2 అప్లై చేసుకోలేదో వారి కోసం స్టేజ్ 2 ఫామ్ కూడా మన యొక్క ఏపీఎస్ఎల్పిఆర్బి వెబ్సైట్లో అయితే ఓపెన్ కావడం అనేది జరిగింది. సో ఎవరైతే కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించినటువంటి లక్ష్యంతో ప్రిపేర్ అవుతున్నారో నేను చెప్పేటటువంటి విషయాలను కనుక మీరు కనుక పరిగణలోకి కనుక తీసుకోకపోతే మళ్ళీ మీరు నాకు కాల్ చేసి మరి ఈ మాట అనేటువంటి అవకాశం ఉంది. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. సో మీరు నాకు కాల్ చేసి ఈ మాట అనకూడదంటే మాత్రం డెఫినెట్గా నేను చెప్పేటటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోను పూర్తిగా చూడండి. పూర్తిగా చూసినప్పుడు మాత్రమే మీకు ఈ వీడియో మొత్తం అర్థమయ్యేటటువంటి అవకాశం ఉంది. దీంతోపాటు ఈ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క వీడియో చేసేటందుకు నన్ను సపోర్ట్ చేస్తూ దయచేసి ఈ యొక్క వీడియోను లైక్ చేయండి. మీరు ఈ యొక్క వీడియోను కనుక లైక్ చేసినట్లయితే నేను మీకు ఇంకా ఉపయోగపడేటువంటి మరిన్ని వీడియోలు చేసేటువంటి అవకాశం ఉంది. సో మనకున్నటువంటి కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఏదైతే 6100 పోస్టులు ఉన్నాయో వాటిలో సగం పోస్టులు ఏపీఎస్పీ, సగం పోస్టులు ఒకవేళ సివిల్ ఉంటే ఆ సివిల్లో 1/3 పోస్టులు మనకు లేడీస్ రిజర్వేషన్ అనేది ఉంది. సో అబ్బాయిలు ఎవరైతే మగపిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి ఏపీఎస్పీ అనేది కూడా ఒక మంచి ఆప్షనే. కానీ ఏపీఎస్పీ పోస్ట్ కనుక సాధించాలంటే వారికి డెఫినెట్గా ఈ యొక్క గ్రౌండ్కి సంబంధించినటువంటి మెరిట్కి సంబంధించినటువంటి మార్క్స్ మీద పూర్తి అవగాహన అనేది ఉండాలి. డెఫినెట్గా మీరు కనుక ఈ యొక్క ఏపీఎస్పీ జాబ్ను కనుక మీరు కనుక కొట్టాలంటే మాత్రం ఈ యొక్క గ్రౌండ్ స్కోర్ మీద డెఫినెట్గా మీకు మంచి అవగాహన అనేది ఉండాలి. అలాగే తీవ్రమైనటువంటి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ సంబంధించి మీకు గనక ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం ఎవరైనా అథ్లెట్స్ సంబంధించి వీడియోస్ పెడతా ఉంటారు. ఈ లాంగ్ జంప్కి సంబంధించి కానీ 1600 కానీ 100 మీటర్స్ కానీ వాటిని చూసి ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ మీ దగ్గర కనుక డబ్బులు ఉంటే ఒక మంచి కోచ్ దగ్గర జాయిన్ అయ్యి మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఎందుకంటే 2 సంవత్సరాలు అయింది ఈ యొక్క నోటిఫికేషన్ అనేది పూర్తిగాక. మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు. కాబట్టి 2 సంవత్సరాల తీవ్ర జాప్యం అనేది జరిగింది. కొంతమందికి ఏజ్ బార్ కూడా అయిపోయింటారు. కొంతమందికి ఇదే ఆఖరి నోటిఫికేషన్ అయ్యిండొచ్చు. కాబట్టి గ్రౌండ్ మీద మీరు డెఫినెట్గా 100% ఫోకస్ చేయండి. దీంతోపాటు కానిస్టేబుల్ అభ్యర్థులు మర్చిపోయేటటువంటి మరొక విషయము, చేసేటటువంటి ముఖ్యమైన తప్పు ఏదైనా ఉంది అంటే సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్కి వెళ్ళి కానిస్టేబుల్గా స్థిరపడాల్సినటువంటి అభ్యర్థులు చాలామంది ఈ తప్పు వల్లనే వారి యొక్క జాబ్ను కోల్పోయేటువంటి అవకాశం 100% ఉంది. అది ఏదన్నా ఉందంటే ప్రిపరేషన్, డైలీ ప్రిపరేషన్. కనీసము వ్యాలిడిటీ టైం అంటే కనీసము 8 నుంచి 10 గంటలు ఉన్నటువంటి ఒక టైం టేబుల్ వేసుకుని స్థిరంగా కూర్చుని చదవరు, ప్రిపరేషన్ డైలీ చేయరు, సిలబస్ మీద అవగాహన అనేది పెట్టుకోరు, బుక్ లిస్ట్ అనేది మెయింటైన్ చేయరు. అవన్నీ చేయకపోవడం వల్ల మీరు మీ చేతులారా మీ యొక్క జాబ్ను కోల్పోయేటువంటి అవకాశం 100% ఉంది. వాల్యుబుల్ టైం కనుక మీరు కనుక మీ యొక్క ప్రిపరేషన్ కనుక ఇస్తే, అంటే మీరు కనుక కూర్చుని కనుక చదవగలిగితే మీ జాబ్ డెఫినెట్గా మీకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. లేని పక్షంలో మీరు గ్రౌండ్లో ఎంత స్కోర్ చేసినప్పటికీ కూడా మీరు ఈ జాబ్ను కోల్పోయేటటువంటి అవకాశం కూడా ఉంది. మరి రెగ్యులర్ ప్రిపరేషన్ కనుక చేయాలంటే మాత్రం ఎవరైనా పేద విద్యార్థులు అంటే ఎవరైనా పేద విద్యార్థులు కనుక ఉంటే, అలాగే గృహిణులు, ఆడపిల్లలు ఎవరైనా ఈ యొక్క వీడియోను కనుక చూస్తుంటే, అలాగే ప్రైవేట్ జాబ్స్ చేస్తూ ఈ యొక్క కానిస్టేబుల్ జాబ్ను నేను సాధించాలి అనేటువంటి ఉద్దేశంలో ఉన్నవాళ్ళు, అలాగే ఈ యొక్క నోటిఫికేషన్కి ఇదే ఏజ్ లాస్ట్, నాకు వేరే నోటిఫికేషన్కి అవకాశం లేదనేటువంటి విద్యార్థుల కోసము మనం ఒక టెలిగ్రామ్ గ్రూప్ను అయితే స్టార్ట్ చేయడం అనేది జరిగింది. లక్ష్యం అనేటువంటి టెలిగ్రామ్ గ్రూప్. ఈ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో ప్రతిరోజు ఉదయం మీకు కనీసం 10 గంటలకు తగ్గకుండా ఒక ప్రీ ప్లాన్డ్ ప్రణాళికాబద్ధమైనటువంటి ఒక టైం టేబుల్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ యొక్క టైం టేబుల్లో ప్రతిరోజు కూడా ఏ టైంలో ఏ సబ్జెక్టు చదవాలి, ఆ సబ్జెక్ట్లో ఏ టాపిక్ చదవాలనేటువంటి పూర్తి వివరాలు కూడా మేము దాంట్లో పెట్టడం అనేది జరుగుతుంది. మీరు చదివినటువంటి సిలబస్ మీద, మీరు చదివినటువంటి టాపిక్స్ మీద నెక్స్ట్ డేనే ఒక టెస్ట్ను కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ప్రతిరోజు కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ప్రతిరోజు మీకు టైం టేబుల్ ఇస్తాము, ప్రతిరోజు ఎగ్జామ్ పెడతాము. దీనివల్ల నీకు ఇన్ టైంలోనే సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. ప్రతిరోజు ఎగ్జామ్స్ రాయడం వల్ల నీకు ప్రతి ఒక్క టాపిక్ మీద గ్రిప్ అనేది ఏర్పడుతుంది. నీకు దగ్గర 2 నుంచి 3 సార్లు రివిజన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. సో ఈ యొక్క లక్ష్యం టెలిగ్రామ్ గ్రూప్లో
ప్రతిరోజు టైం టేబుల్, ప్రతిరోజు ఎగ్జామ్ ఉంటుంది. దీంతో పాటు ఈ యొక్క రివిజన్ కూడా 2 టైమ్స్ చేపించిన తర్వాత మీతోని మోడల్ పేపర్స్, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ని కూడా సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ దగ్గర దగ్గర 65 మంది విద్యార్థులు ఈ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ ఉన్నారు. వారికి సంబంధించినటువంటి ప్రిపరేషన్లో మన యొక్క లక్ష్యం గ్రూప్ అయితే వారిని చాలా ముందుకు తీసుకొని పోవడం అనేది జరిగింది. 90 మార్కులు, 95 మార్కులు వచ్చేటువంటి విద్యార్థులు ఇప్పుడు 125, 130 మార్కుల దగ్గర ఉన్నారు. ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ ఒక దగ్గరికి వచ్చేసిన దగ్గర దగ్గర 90% అనేది సిలబస్ కంప్లీట్ కావడం అనేది జరిగింది. మళ్ళీ రివిజన్ చేయిస్తూ ఉన్నాను. సో వారికి సంబంధించినటువంటి కొంతమంది వారు మనకు మెసేజ్ చేయడం అనేది జరిగింది. మన యొక్క లైవ్ వీడియోస్లో ఆల్రెడీ జాయిన్ అయినటువంటి విద్యార్థులకు ఈ యొక్క లక్ష్యం టెలిగ్రామ్ గ్రూపు ఎలా యూజ్ అవుతుందని చెప్పేసి వాళ్ళు మన కామెంట్లలో తెలియజేయడం అనేది జరిగింది. మీరు ఇక్కడ క్లారిటీగా చూస్తూ ఉన్నారు. కొంతమంది విద్యార్థులు వాట్సాప్లో మెసేజ్లు కూడా చేసి మాకు ఈ యొక్క లక్ష్యం గ్రూప్ అనేది చాలా ఉపయోగపడుతుంది, 100% మేము కానిస్టేబుల్ జాబ్ కొడతాము, ఆ యొక్క కాన్ఫిడెంట్ అనేది మాకు ఆల్రెడీ బిల్డప్ అయిపోయింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ యొక్క లక్ష్యం గ్రూప్లో జాయిన్ కావాలనేటువంటి విద్యార్థులు స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి నా నెంబర్ 9885153134 అనేటువంటి నెంబర్కు 250 రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ను కనుక అదే నెంబర్కు వాట్సాప్ చేస్తూ దాంతోపాటు మీ యొక్క పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి అప్లికేషన్ ఫోటోను కూడా జతపరిచి పంపినట్లయితే మీకు ఈ యొక్క లక్ష్యం టెలిగ్రామ్ గ్రూపు లింక్ అనేది పంపించడం అనేది జరుగుతుంది. మీరు అందులో జాయిన్ అయిన వెంటనే డే 1 నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని టైం టేబుల్స్, అన్ని ఎగ్జామ్స్, అన్ని కీలు కూడా దాంట్లో ఉంటాయి. మీరు డే 1 నుంచి స్టార్ట్ చేయండి. ప్రతిరోజు సిలబస్ను కంప్లీట్ చేసుకోండి. దాదాపుగా 2 నెలల లోపలనే, కనీసము 2 నెలల లోపలనే 60 రోజుల్లో మీ యొక్క సిలబస్ను కంప్లీట్ చేపించి మీతో 60 టెస్టులు రాపించి మీతో ప్రతి ఒక్క మోడల్ పేపర్ను మరియు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ను కంప్లీట్ చేయించి మీ యొక్క కానిస్టేబుల్ లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని సాధించేటటువంటి ప్రయత్నం మేము చేస్తాము. మీరు కూడా డెఫినెట్గా జాయిన్ కావడానికి ట్రై చేయండి. కానిస్టేబుల్ ఉద్యోగం మీ యొక్క లక్ష్యం అయితే డెఫినెట్గా మీరు 100% ఈ యొక్క లక్ష్యం గ్రూప్లో జాయిన్ కావాలని చెప్పేసి ఆశిస్తూ, మీకేమైనటువంటి డౌట్స్ కనుక ఉంటే ఈ నా యొక్క నెంబర్ 9885153134 నెంబర్కి ఒకసారి కాల్ చేసి మరీ పూర్తి వివరాలు తెలుసుకొని మరీ జాయిన్ కండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసినటువంటి టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి. థ్యాంక్ యూ.